Hi, hello, welcome back to another function. This is Krish Bavana. If you're for the first time, I'm a computer science student at University of Illinois at Chicago and I'm minoring in entrepreneurship. ఒక 2 weeks బ్యాక్ వై లెర్న్ పైథాన్ ఇన్ 2022 అని చెప్పి నేను వీడియో చేశాను. ఆ వీడియో చేస్తున్నప్పుడు సింటాక్స్ గురించి కానీ డెవలప్మెంట్ టైం గురించి కానీ పైథాన్ తాలూకు బెనిఫిట్స్ గురించి మాట్లాడాను. అప్పుడే నాకు ఐడియా వచ్చిందనమాట. పైథాన్ స్లో అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్పెషల్లీ బిగినింగ్ స్టేజెస్లో నేర్చుకుంటున్న వాళ్ళకి చాలామంది చెప్తుంటారు పైథాన్ ఇస్ స్లో లాంగ్వేజ్, డోంట్ లెర్న్ పైథాన్ అని చెప్పి. సో దీనికి ఒక సొల్యూషన్ ఇద్దామని చెప్పి లైక్ అసలు ఈ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తాను అనమాట. So firstly, if you ask me, is Python slow? And yes, Python is definitely slow. Sometimes it's 20-30 times slower than C programming language. And even చెప్పుకోవాలంటే C++ and Java are pretty much faster than Python. అసలు ఎందుకు ఇవి ఫాస్టర్, ఎందుకు పైథాన్ స్లో అంటే మనం ఫస్ట్ చూడవలసిన విషయం ది మెమరీ హైరార్కీ. సో మెమరీ హైరార్కీ ప్రకారం చూసుకుంటే ద ఫస్ట్ సెట్ విచ్ ఫాల్స్ ఆన్ టు ఇస్ ది హార్డ్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్ వాడుతుంటే దానికి ఒక హార్డ్వేర్ పీస్ ఉంటుంది. ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ అన్ హార్డ్వేర్. సో దానికి మన కోడ్ అర్థం కావడం కోసం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అండ్ జీరోస్. సో బేసిక్లీ మనం చదివినా మనకు అంత క్లియర్గా అర్థం కాదు, అసలు అర్థమే కాదు. ఎందుకంటే ఇట్స్ machine language, it's pretty much ones and zeros. So the next layer after the machine language is the assembly language. So assembly language is much better in terms of reading. So for example, మనం కానీ ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ చదవాలనుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ది మెమరీ మేనేజ్మెంట్. సో రెండిటి వల్ల మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలామంది ఏమంటారంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఫాస్టర్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఏ హై లెవెల్ నాలెడ్జ్ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. సో నేను అసెంబ్లీ లాంగ్వేజ్ మీద ఆల్రెడీ 4 episodes సిరీస్ చేసా, అది పిన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దోస్ అసెంబ్లీ లాంగ్వేజ్ వీడియోస్ ఇన్ కేస్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రాసెసర్ స్టాక్, ఫస్ట్లీ వీఆర్ పుషింగ్ ఇన్ ఆర్. సో ఇప్పుడు మన అసెంబ్లీ లాంగ్వేజ్ పైన దెర్ ఈస్ దిస్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. సో హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మన సి. సో సీనే ఎందుకు హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఎ కంపైల్డ్ లాంగ్వేజ్ విచ్ వర్క్స్ రిలేటివ్లీ టు యువర్ కంప్యూటర్. సో ఇప్పుడు మనం ఒక సి ప్రోగ్రామ్ రన్ చేస్తే అది మన కంప్యూటర్కి తగ్గట్టు ఇట్ విల్ రన్ అనమాట. అదే మనం పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వర్చువల్ మిషన్ ఇన్ అవర్ కంప్యూటర్ రన్నింగ్. సో దాంట్లో పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఆ వర్చువల్ మిషన్ నుంచి కింద ఉన్న హార్డ్వేర్కి ఆర్ మిషన్ లాంగ్వేజ్కి ఇచ్చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై పైథాన్ ఈజ్ స్లోవర్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్ రావచ్చు, నేను జావా గురించి చదివాను, జావా కూడా సేమ్ వర్చువల్ మిషనే రన్ అవుతుంటుంది, లైక్ అలాంటప్పుడు జావా ఎందుకు స్లో కాదు, పైథాన్ మాత్రం ఎందుకు స్లో అంటే హియర్ కమ్స్ ద సెకండ్ థియరీ విచ్ ఈస్ డైనమిక్లీ టైప్డ్ వర్సెస్ స్టాటిక్లీ టైప్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ ఒక జావా ప్రోగ్రామ్ రాస్తే వీ డెఫినెట్లీ హ్యావ్ టు ఇంక్లూడ్ వాట్ టైప్ ఇట్ ఇస్. ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసినా లేకపోతే ఒక ఇంటీజర్ డిఫైన్ చేసిన బూలియన్ డిఫైన్ ఏది ఇచ్చేసినా కానీ వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ వీ రైట్ ద టైప్ ఆఫ్ ఇట్. ఇట్స్ సేమ్ రూల్ ఫర్ C++, జావా. మూడికి కూడా ఏంటంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు టెల్ వాట్ టైప్ ఇట్ ఇస్. ఒకవేళ మనం కానీ టైప్ చెప్పకపోతే ఇట్ విల్ బి అన్ ఎర్రర్. బట్ పైథాన్లో లెట్స్ సే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు రైట్ ఏ వేరియబుల్ x ఈజ్ ఈక్వల్స్ టు 5, ర్యాండమ్గా 5 అనుకుందాం. మనం 5 అన్నప్పుడు ఇట్ ర్యాండమ్లీ టేక్స్ దట్ 5. మనం దానికి టైప్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆ 5ని అది ఇంటర్ప్రెట్ చేసుకుంటుంది అనమాట. బికాస్ ఇన్ దిస్ ఇంటర్ప్రెటింగ్ ప్రాసెస్ ద ప్రోగ్రామ్ బికమ్స్ లిటిల్ బిట్ స్లోవర్ కంపేర్డ్ టు సి కానీ C++ కానీ జావా కానీ. సో యూజువలీ చాలామంది ఏం చెప్తారంటే మోర్ దాన్ ద మెమరీ మేనేజ్మెంట్, జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ టైప్ నేచర్ ఇట్ ఈస్ స్లోవర్ కంపేర్డ్ టు C++. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సి ఫాస్ట్ అంటున్నావు, జావా ఫాస్ట్ అంటున్నావు, అలాంటప్పుడు పైథాన్ మనం ఎందుకు నేర్చుకోవాలి, అది ఎందుకు వాడాలి అని చెప్పి. హియర్ కమ్స్ ద 2 reasons. ద ఫస్ట్ రీజన్ ఈస్ ద డెవలప్మెంట్ టైం. డెవలప్మెంట్ టైం ఈజ్ ఫాస్టర్ కంపేర్డ్ టు C అండ్ C++. ఫర్ సపోజ్ మనం ఏదైనా టాస్క్ రాయాలనుకుంటే టాస్క్ని చాలా ఫాస్ట్గా పైథాన్లో రాసేవచ్చు కంపేర్డ్ టు C అండ్ C++. దట్స్ వన్ రీజన్. ద సెకండ్ రీజన్, మనకి స్లోగా రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ని మనం కొన్ని మాడ్యూల్స్ వాడి వీ కెన్ మేక్ దెమ్ ఫాస్టర్. ఫర్ సపోజ్ మనం ఒక ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనుకోండి, వేర్ వీఆర్ ట్రైంగ్ టు ఐటరేట్ ఫ్రమ్ 1 to 1 million.
ఇది రెగ్యులర్గా రాసిన దానికన్నా ఇఫ్ యూ యూస్ సమ్ ఆఫ్ ద మాడ్యూల్స్ లైక్ మ్యాట్ప్లాట్లిబ్ ఆర్ నంపై మన ప్రోగ్రామ్ కొంచెం ఫాస్టర్గా రన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ హౌ మాడ్యూల్స్ హెల్ప్ అస్. సో ఇలా వేరియస్ మాడ్యూల్స్ వల్ల వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో బేస్డ్ ఆన్ దోస్ మాడ్యూల్స్, బేస్డ్ ఆన్ దేర్ రన్నింగ్ స్పీడ్, అవర్ సొల్యూషన్ మైట్ ఆల్సో బికమ్ ఫాస్టర్. సో నేటివ్ పైథాన్ కన్నా మాడ్యూల్స్ బేస్డ్ పైథాన్లో అయితే ఇంకొన్ని లైక్ యూ గెట్ సమ్ ఫాస్టర్ బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ ఇట్. So this is how you can save that time. So yeah, I hope I answered your question. Is Python slow? And yes, it's definitely slow, but how can you make it faster? You can use some modules and make it faster. So that's the video for today. I really hope you all liked it. So చాలా మందికి ఉన్న క్వశ్చన్ చాలా సింప్లిఫైడ్ చేసి చాలా నార్మల్ టర్మ్స్లో చెప్దామని ట్రై చేశాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్. సో ఇంకేమైనా స్పెషల్ టాపిక్స్ మనం మాట్లాడాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. లేటర్ ఆన్ దాని మీద రీసెర్చ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నౌ that's the end of the video. Don't forget to like, share, comment and subscribe, and also try commenting #road to 10k. So that's the video. I'll see you all next week. Until then, this is Krish Bavana signing off.